కంటెంట్ బాగా వచ్చింది, ఇది ఒకటే మన అసెట్, సో దీన్ని పట్టుకొని వెళ్దామని చెప్పి, సో ఇండస్ట్రీ ఉన్న ట్రేడ్ పండిట్స్ తోటి మాట్లాడుకుంటా ఓకే యూ కెన్ గో హెడ్ అన్నప్పుడు కొంచెం ఉంది, లోపల భయం ఉంది, దాంట్లో చెప్పడానికి ఏముంది కానీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, సార్ మీ టీజర్ ఎన్నిసార్లు చూసినా కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది. రిపీటెడ్గా ఏదో ఒక టైం, అంటే ఆల్రెడీ చూసేసినా కూడా ఎక్కడో చోట నవ్వుతూనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ 3 కమెడియన్స్ ఫ్రమ్ మీరు తమిళ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నారు కదా. అవునండి. సో కామెడీ ఎక్కడన్నా కూడా హాస్య గ్రంథులు అనేది ఒకే రకంగా పనిచేస్తాయి. వైఆర్ యూ నాట్ రిలీజింగ్ దిస్ ఇన్ తమిళ్ అంటే? వీఆర్ కన్సిడరింగ్ ఇట్ అండి. వీఆర్ టాకింగ్ టు ఇన్ఫాక్ట్ వీఆర్ టాకింగ్ టు తమిళ్ డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే మేము ప్యారలల్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, బట్ ఇంకేది కన్ఫర్మ్ కాలేదు. బట్ యోగి బాబు కూడా పెద్ద రోలే. సో జాన్ విజయ్ కానీ ముట్ట రాజేంద్రన్ ఈజ్ వెరీ ప్రామినెంట్ రోల్. సో మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే మీరు చూస్తే తమిళ్లో డార్క్ హ్యూమర్ ఎక్కువ వస్తుందండి, సినిమాలు చాలా వస్తాయి, మన దగ్గర తక్కువ. సో వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళకి డార్క్ హ్యూమర్ ఎక్కుతుంది అని నా ఫీలింగ్. విల్ ట్రై అండి, విల్ ట్రై. పెసిరెడ్డి గారు చెప్పండి సార్. మీ పేరు పలకడం మొదలు పెట్టంగానే ఎవరో ఒకరు రకరకాల రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అయితే ఈ సినిమాలో ఏంటో, అంటే ఇంత యంగ్గా ఉన్నారు మీరు చూడడానికి, అక్కడేమో ముసలాన్ని చేస్తారు ఎందుకలా? అంటే క్యారెక్టర్ ఏజ్ అందులో అంతే డిమాండ్ చేసింది ఆ క్యారెక్టర్ డిమాండ్. మరి మీరేం డిమాండ్ చేయలేదు? మేమేం డిమాండ్ చేయడానికి లేదండి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టు మన వెయిట్ ఉంటుంది. సో నాకు క్యారెక్టర్ కూడా ఇది చాలా కొత్తగా ఉంటుందండి. మీకు ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఫస్ట్ టైం నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా నేను ఫస్ట్ సార్ కొంచెం నాకు డౌట్గానే ఉందండి అంటే, లేదండి నేను ఏ సినిమా చూసి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు సార్? లక్కీ భాస్కర్ చూసిన తర్వాత సార్ ఆ క్యారెక్టర్ ఓకే. కసిరెడ్డి గారికి సచ్ వర్సల్ యాక్టర్ అండి. హీ కెన్ ఫిట్ ఇంటూ ఎనీ రోల్ అండి. అండ్ ఆయి చూసిన తర్వాత, లక్కీ భాస్కర్ చూసిన తర్వాత నాకు పర్ఫెక్ట్ అనిపించారు. సో యా, థ్యాంక్ యూ సార్. నేను అదే చెప్తాం అనుకున్నా, ఆయన చెప్పేశారు. భార్య అసలు మీ అందరూ కూడా మీ హీరోలందరినీ కూడా తలెత్తుకునేలా చేస్తున్నారు మీరు. అంతే మరి, ఎలా ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు జాతిరత్నాలు కూడా ఫుల్ అవుట్ అండ్ అవుట్ హ్యూమర్తో వచ్చి హిట్ కొట్టారు కదా. సో అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అంటే మీకు అనిపించింది ఏంటి దీంట్లో? అంటే ఆయన చెప్పినట్టు డార్క్ హ్యూమర్ తక్కువగా వస్తాయి కానీ, బట్ దీంట్లో అంటే యాజ్ ఎ హీరోయిన్ కింద మీ టేక్ ఏమనిపించింది ఈ సినిమా నుంచి? కామెడీలో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది. బికాజ్ నేను ఇంటర్వ్యూలో కూడా ఈరోజు ఐ వాజ్ షేరింగ్ ద సేమ్ థింగ్ దట్ ఆ నీష్ని కొంచెం డామినేట్ చేస్తున్నాను. యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద కామెడీ జానర్ అ లాట్. అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అది చేస్తుంటే. అండ్ అందులో ఐ గాట్ ది ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ film like this, and adi kuda heist, adi kuda with such brilliant actors. So vinnake I was just like immediately, yes, this is something I want to do ani. జీవన్ గారు మాట్లాడను స్టేజ్ ఫియర్ అంటే చాలా మాట్లాడేశారు. సో అయితే ఈ సినిమాకి వచ్చేసరికి కాస్ట్యూమ్స్ ఎవరు చాయిస్ మీదా లేకపోతే డైరెక్టర్ గారు? రమ్మని చెప్పాను, అదే కాస్ట్యూమ్ వేసుకొని రమ్మని చెప్పాను, సిగ్గుపడ్డారు కొద్దిగా. ఆయన మాట్లాడుతున్నారు, మీ క్వశ్చన్కి మీ ఆన్సర్. సార్ అట్లీస్ట్ బొట్టన్న పెట్టుకుని రావాల్సిందా? శ్రవంతి గారు మీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది కదా, పెట్టుకుందాం. కాదు సార్, కాస్ట్యూమ్ గురించి ఏం చెప్పట్లేదు మీరు. కాస్ట్యూమ్స్ మీరు డిమాండ్ చేశారా లేకపోతే? సార్ నేను డిమాండ్ చేయడం కన్నా క్యారెక్టర్ డిమాండ్ చేశాను సార్, అంతే కదా. సో నాకేంటంటే ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం ఇప్పుడు అలవాటుగా చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, పోలీస్, కామెడీ, సో మెనీ క్యారెక్టర్స్. ఎవరైనా ఏదైనా కొత్తగా ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. సో అట్లా డైరెక్టర్ గారు ఎప్పుడైతే స్టోరీ నేరేషన్ ఇచ్చారో నాకు చాలా బాగా అనిపించింది. కథలో పొటెన్షియల్ ఉంది సార్, నేను చేస్తాను సార్, కాస్ట్యూమ్స్ ఇది సార్ అదే అంటే, సార్ మేము కూడా అదే అనుకున్నాం సార్, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు సార్ అంటే, స్టోరీ మీరు చెప్పారు సార్ అందులో తెలిసిపోతుంది అని చెప్పారు. సో అట్లా. ఓకే, విష్ యూ హ్యాపీ నాగల్ పంచమి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. మురళి గారు
సార్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కొంచెం చూస్తుంటే. ఇందాక అన్నట్టు ఈ టైప్ ఆఫ్ జోనర్ని కట్ చేయడం చాలా కష్టం. అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఫర్ యోగి బాబు గారు తెలుగులో. అవునండి. సో ఏం చెప్పి ఒప్పించారు? ఇప్పుడు దాకా ఆయన చాలా డబ్ వర్షన్స్లోనే చాలా మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇది ఫస్ట్ టైం మీరు తెలుగులోకి తీసుకురావడం, ఆయనకి ఏం చెప్పారు ఫస్ట్ కథ వినగానే? ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ క్యారెక్టర్కు మాకు ప్రామినెంట్ పర్సనాలిటీ కావాలండి. తెలుగులో చూసాము, చూసిన తర్వాత ఐ డోంట్ నో, సినిమా మొత్తం కొత్త ఫ్లేవర్లో ఉంది. వై నాట్ గెట్ సమ్ అదర్ కామెడియన్ అని చెప్పినప్పుడు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్. దెన్ యోగి బాబు అనిపించారు, బట్ ఇట్ వాస్ టఫ్ టాస్క్ టు రీచ్ హిమ్, దెన్ కన్విన్స్ హిమ్, గెట్ ద డేట్స్ ఆల్. సో వెళ్ళాము, కథ చెప్పాము. హీ లవ్డ్ ఇట్ అండ్ హీ హగ్డ్ మీ ఇన్స్టెంట్లీ. దాట్స్ లైక్ వాస్ లైక్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఇట్. దెన్ ఐ సెడ్ యూ హ్యావ్ టు వెయిట్, అట్లీస్ట్ సినిమా అవుతుంది. ఇంకొకటి విజయ్ గారి సినిమా అనుకుంటాను అవుతుంది, బన్నీ గారి సినిమా, విజయ్ గారి సినిమా అవుతుంది. దెన్ హ్యావ్ టు వెయిట్ ఫర్ డేట్స్. అంటే వీ వెయిటెడ్ అండి, ఎందుకంటే Okay. ఆ క్యారెక్టర్ డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్. సో వీ వెయిటెడ్ అట్లీస్ట్ ఫర్ 3 months. వీ గాట్ హిమ్ అండి. ఈజ్ అంటే- హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అంటే తెలుగు డబ్ చెప్పేటప్పుడు కానీ ఆయనకి ఏమైనా ఇబ్బంది? తనకు తెలుగు రాదండి, మీకు ఆల్రెడీ Yes. అర్థమవుతుంది. హిందీ కూడా రాదు తనకు, ఓకే. ఇంగ్లీష్ కూడా రాదు. లక్కీలీ వీ హ్యాడ్ ఎ కో డైరెక్టర్ హూ నోస్ తమిళ్, అండ్ మన నారాయణ గారు కూడా, ఈపీ గారు కూడా తమిళ్ వచ్చండి. అండ్ సో దట్ వే వీ మేనేజ్డ్ ఇట్. ఆయన బాగుని చెప్తే హీ ఇంప్రూవైజెస్ ఎ లాట్ అండి. ఓకే. అసలు చాలా అంటే ఆయన ఎక్స్పీరియన్స్తో, ఆయన కామెడీ టైమింగ్తో ఆయన ఓన్ చేసుకొని చెప్పేస్తారండి. ఇట్ వాస్ అ కేక్ వాక్ ఫర్ అస్. అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వాస్ కేక్ వాక్ ఫర్ అస్. మీ కాస్టింగే చెప్తుంది మీ సినిమా ఎంత మాట్లాడుతుంది అన్నది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. నరేష్ గారు, ఐ థింక్ మీరు ఇప్పుడు దాకా పిక్ చేసుకున్నటువంటి అన్ని కథల్లో కల్లా ఈ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈజ్ దట్ ట్రూ? అంటే కొంచెం నాయిస్ ఉంటుంది ముందు చేసిన ఫిలిమ్స్ మీద, అదే. కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు కొంచెం. ఓకే. ఆధిపత్యం కూడా చలాయిస్తున్నట్టుగా ఉంది వాళ్ళందరి మీద. అలా ఏం లేదండి, మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. చంపేసి వీళ్ళందరూ. అలా ఏం లేదు. అన్ని క్యారెక్టర్స్ లైక్, నేను హీరో అని చెప్పట్లేదు కానీ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్. అందరూ ఈక్వల్ క్యారెక్టర్స్ దీంట్లో. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫరియా గారు, మీరు పాట మీరే రాసి మీరే పాడారా లేదంటే? అవునండి, నేనే రాశాను. 10 to 3. నిజం చెప్పాలంటే జీవనన్న రాశారంట. అయితే 2 లైన్లు పాడండి జీవన్ గారు. మీరు పాడండి, మీరు రాసిన పాట మీరు పాడతంలో తప్పులేదు కదా. అవి లిరిక్స్ కదండి, వర్డ్స్ కాదు కదా, పర్లేదులేండి. కొరియోగ్రఫీ కొడతానేనండి. లిరిక్స్, సాంగ్ పాడింది, కొరియోగ్రఫీ కొడతానే. మీరు కాదు. ఆయన కొరియోగ్రఫీ ఎలా ఉంటుందండి, వేరేలా ఉంటుంది. బట్ ఎనీవేస్ ఏదేమనుకున్న జీవన్ గారి కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడా మూవీలోనా? మూవీలో మీ క్యారెక్టర్ ఇంకా బాగుంటుందండి. యూ లవ్ ఇట్. జీవన్ గారు నీ దగ్గరికి వద్దాం అనుకుంటా. ఇందాక నిద్రపోతున్నావు నువ్వు. నేనా? వాళ్ళు నువ్వు అన్నవా లేదా చెప్పు. నువ్వు ఆవుగిలిస్తూ నాకు నిద్ర వస్తుంది. అయ్యో, అంత చూస్తారు అనుకోలేదండి. నేను అందరిని అబ్జర్వ్ చేస్తాను. ఓకే, డన్. కాకపోతే లైక్ అందరూ మీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నారు, బట్ నాకు తెలిసి మీరు చేసిన డిఫరెంట్ మూవీస్లో కావచ్చు, ఇప్పటివరకు ఏ మూవీలో డ్యాన్స్ వేయలేదు, బట్ ఇందులో మీ క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ స్మైల్ కావచ్చు, డ్యాన్స్ వేయడం కావచ్చు, ఈ క్యారెక్టరేషన్ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పండి. ఎందుకంటే బయట కూడా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ థ్యాంక్ యూ. టూ ఇంటెలిజెంట్ అండ్ టూ స్మార్ట్. ఎవరు అడగని క్వశ్చన్లు మీరు అడుగుతున్నారు, పైకి వస్తారు బాగా. ఆన్సర్ సార్, ఆన్సర్. అదే చెప్పాను కదమ్మా. అయ్యో సారీ చెప్పండి. అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ పేమెంట్ ఇచ్చారు, అది చెయ్యాలి, తప్పదు. నేను చెయ్యనురా, నా పొట్ట ఒకదరా అంటే డైరెక్టర్ గారు పర్లేదు జీవన్ కొంచెం ఇట్లా ఊపు చాలు అన్నాడు. ఊపే, దాన్ని ఏదో ఏం చేసుకున్నారో వాళ్ళ ఇష్టం, కానీ బాగా చేశారు. కాదు, మీరు ఇక్కడ ఉన్న అన్ని కాస్ట్యూమ్స్లో మీకు ఏ కాస్ట్యూమ్ నచ్చింది? సైరా, నేను ఇప్పుడు డైలాగు అల్లం అనుకుని ఆగిపోయా. ఎలకలు తిరగకుండా చెప్పగలుగుతాను ఆన్సర్. లేదు, నా ఎదురుగుండా ఒక మంచి కాస్ట్యూమ్ ఉంది, దాన్ని షర్ట్ కింద కుట్టించుకోవచ్చు. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్, ఇంట్లో అమ్మ నాన్న అమ్మ శారీస్ కూడా షర్ట్లు కింద కుట్టించుకుంటున్నారు, తెలుసా మీకు?
ఎస్ నువ్వు బాగా ఫాలో అవుతావు మమ్మల్ని. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండి. డైరెక్టర్ గారు, ఎస్ మ్యామ్. యా అంటే లైక్ అందరూ మాట్లాడుతున్నారు టీజర్ గురించి, సాంగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ కాకపోతే ఏంటంటే దీస్ కైండ్ ఆఫ్ సినిమాస్లో అంటే లైక్ ఎంగేజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ జనాల్ని. సో ఆ ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలని అంటే ట్విస్ట్లు ఎక్కువగా ఉండాలి, లేకపోతే అంటే లైక్ ఎవరు గెస్ట్ చేయని విధంగా స్క్రీన్ ప్లే అన్నది ఉండాలి. కాబట్టి సో దానిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ఎనీ మూవీ ఏమైనా ఎగ్జాంపుల్గా తీసుకున్నారా? బేసికలీ వీ డిపెండ్ ఆన్ కంటెంట్ అండి. కంటెంట్ బట్టి వీ కాస్టెడ్ ద ఆర్టిస్ట్. కంటెంట్ తీసుకెళ్తుందండి. ఆ జర్నీ అనేది కంటెంట్, స్క్రీన్ ప్లే వైజ్ కానీ ఆర్టిస్ట్ వచ్చే విధానం, టైమింగ్ కానీ దాన్ని బట్టి అది పరిగెడుతుందండి. 2.5 hours మూవీ అండి, ముందు చెప్తున్నాను. 2.5 hours మూవీ ఫుల్ ఎంగేజ్ ఉంటుంది లాస్ట్ వరకు. లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. సో దట్ విల్ పే ఆఫ్ బిగ్ టైమ్. అండ్ యా, ద కంటెంట్ డ్రివెన్ మూవీ అండి. ఇట్ విల్ ఎంగేజ్ యూ అంటిల్ ద ఎండ్. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే దండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. డైరెక్టర్ మురళి గారు. మేము నచ్చలేనట్టున్నాం, ఆయన అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు డైరెక్టర్. మీరు నచ్చారండి, నచ్చకుండా అంటారు. వదిలే అమ్మా. ఓకే, మురళి గారు. ఆయన హాయ్. సో ఇప్పుడు ఇందాక ఐ వాజ్ ఆస్కింగ్ యువర్ యాక్టర్స్ యాజ్ వెల్. Yeah. సో ఇప్పుడు మీరు తీసుకున్న డార్క్ హ్యూమర్ అనేది లేదంటే హ్యూమర్ అనేది మీ వరకు వర్కౌట్ అవ్వడం, లేదంటే రైటింగ్ వైజ్లో కానీ మీరు సినిమా తీస్తున్న టైంలో కానీ వర్కౌట్ అవ్వడం అనేది ఫైన్. బట్ అదే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉంటుంది అనేది ప్రజెంట్ ఇప్పుడు అది కెనాట్ బి జడ్జ్ రైట్ నౌ. సో దానికోసం అని చెప్పేసి హ్యావ్ యూ షోన్ దిస్ ఫిలిం టు ఎనీవన్ యాజ్ ఆఫ్ నౌ, ఆర్ యూ ప్లానింగ్ టు షోకేస్ యువర్ ఫిలిం టు స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్? వీఆర్ వెరీ మీరు అన్నట్టు డార్క్ లైన్ ఇస్ అ వెరీ ఫైన్ లైన్ అండి. ఓకే, ఐదర్ ఇట్ కుడ్ ఫాల్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, బట్ వీ వర్క్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ fall on the positive side only, because the reason being we never cross the limits and we are grounded. And మీకు చూసిన క్యారెక్టర్స్ పేరు కూడా గొయ్యి కానీ, మిలిటరీ కానీ, చిలిపి కానీ, ఇవన్నీ వ్యాకీ పేర్లు అండి. అది ఏంటి, మనలో నుంచి వచ్చిన ముద్దు పేర్లు అండి అవి. సో ద నేమ్ డిఫైన్స్ దట్ థింగ్ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ ద మూవీ. Coming to your question, I think I'm pretty sure Andy that audience going to lap it up, and we did show it to a focus group and everyone loved it. And in fact, the other day we were doing this is out of the context, but I'm just sharing it with you. We are doing for crowd చెప్తున్నప్పుడు డబ్బింగ్ లో 20-25 odd people ఉన్నారండి. దే ఆర్ లైక్ లాఫింగ్ అవుట్ లౌడ్ త్రూ ద మూవీ, బికాస్ క్రౌడ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు ఎక్కడ క్రౌడ్ పడుతున్నప్పుడు. So that is the validation of a content and the dialogues, which is like వంశీ వ్యాకినెస్ కానీ, మన జీవన్ గారి డమ్నెస్ కానీ మూవీలో. బేసికలీ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మూవీలో అని యాడ్ చేశారు, మూవీలో అని ఎండ్లో యాడ్ చేశారు మూవీలో. నరేష్ గారి స్టూడెంట్స్ కానీ, మన కసిరెడ్డి గారి కన్ఫ్యూజన్ కానీ. So this is the kind of characters which we have taken from real life inspirations అండి. And content came out really well, and I'm very confident that the audience are going to lap it up, which is, it's a fresh treatment on the dark genre which has never been explored in Telugu cinema. And చూస్తే తెలుగులో అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ ఒకప్పుడు ఈవీ గారు చేసేవారండి. ఈవీ గారు మూవీస్ చాలా డార్క్ మూవీస్, బట్ వీ కాల్ దెమ్ స్టాప్స్టిక్, బట్ ఇఫ్ యూ లుక్ అట్ బియాండ్ ఇట్, ఇట్స్ అ డార్క్ హ్యూమర్ మూవీస్ అండి. సో ఇది రీఇన్వెన్షన్, catering to the Gen Z crowd, Gen Z audience. So we tried our best. Hopefully audience will like it. అంటే దట్స్ వాట్, అదే మీరు ఇప్పుడు చెప్పింది చాలా చాలా కాలం అయింది అలాంటి కైండ్ ఆఫ్ true వచ్చి. సో sensibilities అంటున్నారు. ఈ సెన్సిబిలిటీస్ కానీ అంటే హౌ ఆడియన్స్ విల్ టేక్ దట్ అనేది ఇంకా మీకు ఐడియా ఉండదు కాబట్టి, అంటే ఒక టెస్టెడ్ సినిమా కంటే కూడా ఒక ప్రూవెన్ సినిమా కైండ్ ఆఫ్ అనేది ఆడియన్స్ ముందు తీసుకెళ్తే బెటర్ కదా. ఆ కైండ్ ఆఫ్ ఏమైనా థాట్ ప్రాసెస్ ఉందా? సో మీరు ఇప్పుడు అలాంటప్పుడు మీరే అంటారు ఏదో కొత్తగా ట్రై చేయట్లేదు అంటారు. సో వీ వాంటెడ్ టు గెట్ సంథింగ్ న్యూ టు దిస్ సినిమా. సి దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కమింగ్ విత్ అవతార్. ఎందుకంటే మన కంటెంట్లో మాకు నమ్మకం ఉందండి. ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ దట్ బజ్. మీకు ట్రైలర్ వస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే టీజర్ కన్నా బెటర్ ట్రైలర్ ఉంటుందని. అండ్ ఈ సార్ అన్నట్టు వీఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ విత్ ట్రైలర్. సో దాన్ని బట్టి మీకు కథ అర్థం అయిపోతుంది, దాన్ని బట్టి ఎక్కడ వెళ్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. జీవన్ గారు, టార్జన్ చెప్పు అన్న, ఈ మూవీ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేదంటే ప్రాజెక్ట్కి అని ఒకటి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కదా, సో
నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా చండాలంగా ఉందని నేను బాధపడుతున్నది. అన్న సో ఇప్పుడు నేను దీని తర్వాత ఇంటికి వెళ్తాను. నీకు ఇంటికి వెళ్ళడం ఇష్టమా, ఇక్కడ కూర్చోవడం ఇష్టమా అంటే అంటే నార్మల్ ప్రాజెక్ట్ Chef Mantra is a totally different. That is a cooking show, and I'm playing a role as a judge with Sumaka and team. And this is a movie. I'm playing a character. So totally different projects. Please don't compare, Mr. Tarzan. Sorry, bro. Yes. ఫరియా గారు, Yeah. Actually, I'm from Stanford University. ఫరియా గారు, కావాలా? యా నెక్స్ట్ క్వశ్చన్ మీదే. ఫరియా గారు, అంటే ఈ మధ్య ఫరియా గారు అంటే ఎక్కువ ప్రమోషనల్ ఈవెంట్స్లో అలా కనబడుతున్నారని చాలామంది అన్నారు. బట్ ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారా సినిమాలు చేస్తూ? ఎలా ఉంది అసలు? కాపీ పేస్ట్ సేమ్ క్వశ్చన్. ఎవరు Third time అడుగుతా. ఇంటర్వ్యూలోనా? Same press meet లోనే. ప్లీజ్ ఓకే. అయితే ఫరియా గారికి యాక్చువల్గా అంటే రెమ్యునరేషన్ డాలర్లో ఇచ్చారంట కదా, అందుకే పోస్టర్లో డాలర్స్ పెట్టారని అంటారు. నిజమేనా? ఇది బాగుంది, ఇది బాగుంది. ఇది క్వశ్చన్ కాదు, ఇది మేనిఫెస్టేషన్ లాగా కూడా ఉంది. డాలర్స్, యూరోస్, ఇంకా డైరెక్టర్ గారు సరే ఇక్కడ హలో హాయ్. సో అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందని చెప్తున్నారు కదా, లైక్ జాతి రత్నాలు కైండ్. అంటే అది చూసుకుంటే వీ హ్యావ్ స్టోరీ మీద డిపెండ్ కన్నా డిఫరెంట్ కామెడీ పైనే సినిమా అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఫిల్మ్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది సార్? మొత్తం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, స్టోరీ అండ్ ఏమైనా ఉంటుందా? ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్లాప్స్టిక్ కామెడీ అండి, దిస్ ఈజ్ అ సిచ్యువేషన్ కామెడీ. హౌ బేసికలీ ఒక మూవీ థీమ్ వైజ్ చెప్పాలంటే, ఒక తెలివైన వాళ్ళు తెలుగు తక్కువల మధ్య జరిగే జీవితం అండి, యుద్ధము. తెలివైనడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువ తెలివైన పని చేసినా అప్పుడు జీవితాలు ఎలా తారుమారుతాయి అనేది ఓవరాల్ థీమ్ అండి, ఓవరాల్ చెప్పాలంటే. సో హౌ టు బి ఫ్రాంక్, ఇన్ దీస్ మూవీస్ దీస్ పీపుల్ ఆర్ స్టూపిడ్ అండి. సో ఆల్ దీస్ 5 క్యారెక్టర్స్ స్టూపిడ్స్. ఓకే, సో హౌ దీస్ 5 స్టూపిడ్స్ కమ్ టుగెదర్ అండ్ పుల్ ఆఫ్ ఎ కాన్. దాంట్లో ఎదురయ్యే సమస్యలు, దాని నుంచి ఎలా బయటపడతాడు, దాని నుంచి గుర్రం పాపిరెడ్డి ఎలా బయట తీసుకొస్తాడు, హౌ దే పుల్ ఇట్ ఆఫ్. సో దాంట్లో వచ్చే కామెడీ అండి అది. సో గుర్రం బాపిరెడ్డి అనే క్యారెక్టర్కి ఆయనే పర్ఫెక్ట్ అని వెన్ డిడ్ యూ ఫిక్స్? అంటే లైక్ అండ్ ప్రీవియస్ వర్క్స్ చూసారా, లేకపోతే లైక్ వేరే ఆప్షన్స్ అనుకున్నారు? See, I'm got a great admiration for his acting, this thing అండి. I've been following from మత్తువదల నుంచి సేనాపతి కానీ వాళ్ళు చూసాను. We've been traveling with this script for the past 3 years అండి. నాకేంటంటే కథలోకి హీరో కావాలండి, హీరో చుట్టూ కథ వద్దు నాకు. సో దట్ వాజ్ మై ఎయిమ్. అండ్ నరేష్ గారు ఈజ్ అ కైండ్ ఆఫ్ హీరో హూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. He don't hesitate. If the character demands, he is ready to do any part. సో దట్ వాజ్ మై మోన్ మోటివ్ అండి. అండ్ ఈ దాంట్లో మీరు ట్రైలర్ వస్తుంది కదా, దాంట్లో చూస్తే ఆయన చేసిన వేషాలు అంటే గెటప్స్, ఒక 3 గెటప్స్ వేయించానండి నేను. హీ నెవర్ క్వశ్చన్ మీ, సెట్ దిస్ ఈజ్ వాట్ స్క్రిప్ట్ నీడ్స్, విల్ గో విత్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ నరేష్ గారు గేవ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ట్రైలర్. థ్యాంక్ యూ అండి. జీవన్ అన్న, హాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు స్క్రీన్ మీద కనిపించినంతసేపు హ్యాపీగా నవ్వుకుంటాం అనమాట. సో అంటే అన్న, స్క్రీన్ మీద కనిపించింది మేము నవ్వుకుంటాం అక్కడి వరకు ఓకే, కానీ స్టార్టింగ్ ఆ స్క్రిప్ట్ వినేటప్పుడు ఇది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, సో ఇక్కడ బాగా నవ్వుకోవచ్చు ఈ క్యారెక్టర్ని అని మీరు జడ్జ్ చేస్తారు. సో ఎలా జడ్జ్ చేస్తారు? అండ్ మీ దగ్గరికి వచ్చే స్క్రిప్ట్లో ఏమైనా రిజెక్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయి ఈ మధ్యకాలంలో? అన్న, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను. యాజ్ అ యాక్టర్గా డైరెక్టర్ ఆయన స్క్రిప్ట్లో ఎప్పుడు ఏలు పెట్టను. అండ్ ఆయన ఏది చెప్తే చేయడానికి నేను రెడీగా ఉంటాను. బికాజ్ ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్స్ కానీ వీళ్ళు ఎన్నో మంత్స్ నుంచి కష్టపడి వాళ్ళు రాసుకుని ఒక ఒక క్యారెక్టర్ని ఊహించుకొని వస్తారు. అండ్ వాళ్ళ తర్వాత కాస్టింగ్ చేసేటప్పుడు అరే ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుంది అని, అలాంటి టైంలో వాళ్ళు మన గురించి ఒక టైం స్పెండ్ చేసుకొని మనకు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నాకు ఇది కాదు, ఇది కావాలి, అది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. నువ్వు యాక్టర్ని ఏదైనా చేయాల్సిందే, అదొక్కటే మనం చేయాల్సింది. మిగతాది కర్మ కర్త క్రియ వాళ్ళు నిర్ణయించుకుంటారు, నేను ప్రజలు నిర్ణయిస్తారు. సో నథింగ్ ఎల్స్. కొన్ని రిజెక్ట్ చేస్తారంటారు కదన్నా, సో ఎందుకని? నేనైతే నా దగ్గరకు వచ్చిన ఎప్పుడు రిజెక్ట్ చేయనన్నా. సో అయితే డబ్బుల విషయంలో పోతే ఏమో కానీ నీట్గానే హ్యాండిల్ చేసుకుంటాను నేను.
హలో, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. నాగేంద్ర గారు చెప్పండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఎందుకంటే ది ఎఫర్ట్ దట్ యూ పుట్ ఇన్ ఫర్ ది ప్రాజెక్ట్ అండ్ యు ఆర్ కమింగ్ టు థియేటర్స్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ఎ బిగ్ డేంజర్. సో ఐ రియల్లీ ఐ విష్ దట్ యూ షుడ్ సర్వైవ్, సక్సీడ్ అండ్ హిట్ ది బుల్స్ ఐ ఫిల్మ్తో నన్ను పర్సనల్గా కోరుకుంటున్నా. మీరు అంటే వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్ ఆర్ సెలెక్టింగ్ ఆర్టికులేటింగ్ దిస్ స్టోరీ బిఫోర్ యూ వెంట్ టు ది సెట్స్, ఇది వెస్ట్రన్ it seems you are being so influenced by western cinema. I am Andy, but I am rooted guy who comes from the school of Jandyala, E.V. Satyanarayana garu, okay, Aditya Subbarao garu, legendary. All these guys inspired me to get into cinema Andy. But I have done my film school from London. But akkada humor ela undi, ikkada humor ela undi. That's where I'm exactly landing my question. Yes. See, western cinema lo ఈ కైండ్ ఆఫ్ అంటే లుకింగ్ లైక్ ఎ ఫార్స్, దానికి డార్క్ కామెడీ అని ఇట్ కెన్ బి నేమ్డ్ అటెండ్, బట్ ఇట్ లుక్స్ ఆల్మోస్ట్ ఎ ఫార్స్ దట్ ఈస్ వెరీ మచ్ రిచువల్ ఇన్ వెస్ట్రన్ సినిమా. అండ్ వాళ్ళ స్క్రీన్ ప్లేలు, వాళ్ళ తాలూకా సటిలిటీస్, వాళ్ళ సెన్సిబిలిటీస్ అన్ని డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ కాపీయింగ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ స్టోరీ, I'm talking about the frequency at which the pace was running when I seen the trailer. Right, sir? మీరు ఈ తెలుగులోకి దాన్ని టర్న్ చేయడానికి వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి? బికాస్ ది ట్రెండ్స్ హెవ్ చేంజ్డ్ నౌ. ట్రెండ్స్ హెవ్ చేంజ్డ్. ఇప్పుడు ఈవి సత్యనారాయణ గారి స్కూలు అవన్నీ అప్పట్లో బ్రహ్మాండం. వీటిని మళ్ళీ ఇప్పటికి అడాప్ట్ చేసి చెయ్యాలంటే it needs a lot of genius, and genius 100% suffers lot of strain. What is your experience in bringing this content onto the screen with these young people? Sir, the story is rooted in Telugu andi. Making wise, everything wise, maybe trailer teaser cut valla meeku feel ravachu, but outright Telugu cinema andi. అండ్ ఆ క్యారెక్టర్స్ నేమ్ కానీ ఏది కానీ మేము ఇంతకుముందు చెప్పినట్టు మన మధ్యలో ఉన్న దాన్ని తీసుకొని పెట్టిందండి. సో నేను ఐ డోంట్ థింక్ ఐ హావ్ గాన్ టు దట్ స్కూల్ బికాస్ హౌ డు ఐ సే, హౌ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ ఇన్ అ న్యూయర్ వే, నాట్ హర్టింగ్ ఎనీవన్ సెంటిమెంట్స్, అండ్ అగైన్ అలైనింగ్ విత్ Gen Z kind of taste. So we thought we did a very good job Andy, and I'm very sure that audience are going to lap it up. I mean, as far I'm concerned, let's wait and see. And more importantly, ఒక ఫార్స్ రన్ అవుతున్నప్పుడు అక్కడెక్కడో ఒక సీరియస్ పాయింట్ అన్నది కనుక సెంట్రలైజ్ అవ్వకపోతే ఫిల్మ్లో, లేకపోతే వీళ్ళందరూ ఎక్కడ రౌండ్ అప్ అవుతారు? ఆ సీరియస్ కంటెంట్ ఏంటి అంటే does it go to into a crime? Sir, heist movie sir idi. It's not fast, it's not slapstick. How one person, Gurram Papireddy, along using these four guys, pull off a heist. Heist ante edo bank dopedlu avi kuda kadandi, rooted heist adi. How he pulls it off, and it's a genuine point, and we have taken some influences from the history. We have taken some case studies from which I have studied. So it's a combination of all these things అండి, dating back to 1947, 1946. అక్కడ నుంచి ఒక దాంట్లో ఆ కథలో ఎలాగైతే మలిచి దాన్ని we wanted to make a heist movie out of it. As I said, it's a rooted movie. It's not a fast movie, and that's quite sure. అంటే ఫార్స్, why do you take farce? No, అదే farce is a beautiful content అండి. కొన్నిసార్లు ఫార్స్ మైట్ గో ఇన్ జంజాల్ గారి సినిమాలన్నీ ఫార్స్ కదా. ట్రూ. అది నేను అనేది అనమాట. ఇప్పుడు ఆ తర్వాత అంటే ఈజ్ ఇట్ రిలేటెడ్ టు బ్యాంక్ రాబరీ ఆర్ సంథింగ్? ఇట్ ఈస్ నాట్ నో వే రిలేటెడ్ టు బ్యాంక్ రాబరీ అండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అంటే అందరూ ఈ మధ్యన సెంట్రలైజ్ అవుతున్నది, ఎంతమందికి ఎన్ని సినిమా హిట్లు వచ్చినా, వాళ్ళకి ఎంత పాపులారిటీ వచ్చినా, కొంతమంది యాక్టర్స్కి ఒక పెక్యులర్ పాపులారిటీ వస్తుందండి. అది ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో ఎవరు చెప్పలేరు. అలాంటి పెక్యులర్ పాపులారిటీ ఉన్న యాక్టర్ జీవన్, వాళ్ళ క్యారెక్టర్ కనుక కరెక్ట్గా కట్ అయితే సినిమాకి ప్లస్ అవుతుంది. ట్రూ అండి, ట్రూ. ఏమండి
ఊరికే పెట్టుకుందాము, జీవన్ పర్సనాలిటీ బాగుంటుంది, లేకపోతే జీవన్ లుక్ బాగుంటుంది, పెక్యులర్గా టిపికల్గా కనిపిస్తాడు, హీ విల్ బి ఏ కాంప్లిమెంట్ టు ద టీమ్ అని అనుకుని జీవన్ పెట్టుకున్నారా, లేకపోతే వాట్ జీవన్ క్యారీస్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? సార్ టు బి ఫ్రాంక్, జీవన్ గారు ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ అండి. ఓ ఫ్యాంటాస్టిక్. సో you'll see a new Jeevan Garu in the movie. Trust me, you'll laugh out loud, you'll empathize with the character, you'll travel with these characters. Because, as I said earlier, he's a dumb guy. But soul of the movie is Jeevan Garu. Okay? And you'll see a new Naresh Agastya garu. ఇప్పటివరకు చూడని నరేష్ అగస్త్య గారిని చూస్తారు మీరు. ఒక ఓవర్ ద టాప్ అని చెప్పలేను, బట్ లౌడ్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేనరిజంతో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్యులేషన్స్తో చేశారు. యూ విల్ సీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కసిరెడ్డి గారు. ఇంతకుముందు ఎప్పుడు చూడని కసిరెడ్డి గారు చూస్తారు. 40+ కైండ్ ఆఫ్ మిలిటరీ గై లాగా చూస్తారు. అండ్ వంశీ more or less same what he is doing earlier movies. And Faria, you see a new Faria in this movie as well. We used the artist to the full extent అండి. అండ్ ఈవెన్ దో టైటిల్ గుర్రం పాపిరెడ్డి కానీ మీరు సినిమా చూసిన తర్వాత యూ కాంట్ పాయింట్ అవుట్ ఎవరికి ఇంపార్టెన్స్ ఉందని. యూ విల్ సీ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు జీవన్ గారు, యూ సీ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఫరియా, నరేష్ గారు, అండ్ కసిరెడ్డి గారు, అండ్ వంశీ గారు. అంటే హీరోయిన్కి రైటర్స్ సపోర్ట్ ఉంటుందండి. డైరెక్టర్ విల్ సపోర్ట్ ద హీరోయిన్ క్యారెక్టర్. నేను అందుకని జీవన్ గురించి ప్రత్యేకంగా ఎందుకు అడిగానంటే, ఈజ్ అ పాపులర్ యాక్టర్ with a very peculiar popularity. Yeah, true అండి. We used it to a full extent అండి. That's what I'm saying. That's what I'm asking. You'll surprise with Jeevan's performance, and you'll be surprised with Jeevan's characterization. Very good. That much I can assure you. Very good. Love it. ప్రొడ్యూసర్ గారు, మీరు మీ గట్స్కి, మీ గుండె ధైర్యానికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 19th రిలీజ్ పెట్టుకుని మీరు ఇంకా 1 or 2, 3 ఫంక్షన్స్ ఇంకా చేయాల్సింది ఉన్నది. మీరు ప్రీ రిలీజ్ ఇంటని, ఇంకోటని కదా. వాట్ ఆర్ యువర్ గట్స్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు మీరు పర్సనల్గా చాలా, అంటే పర్సనలీ వీ డోంట్ నో ఈచ్ అదర్, బట్ ద వే యూ సపోర్టెడ్ ప్రీవియస్ నా ఫ్రెండ్స్ మూవీస్ని మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది నేను తర్వాత మాట్లాడుతాను. ఓకే, థ్యాంక్ యూ. అది మనకి డేట్ అది ఒక 2 months క్యాలిక్యులేషన్ చేసుకుంటే జనవరి, ఫిబ్రవరి మనకి దిస్ ఇస్ ద బెస్ట్ లాట్ అనిపించింది. సో అందరూ బాలయ్య బాబు ఎప్పుడు 12th అంటున్నారు, 24th అంటున్నారు, బట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ పక్కకు పెడితే ఇది ఎందుకో 19th, ఒక 3 months బ్యాక్, ఇది మేము ఇవాళ డిసైడ్ చేశాను కాదు, ఆగస్ట్లో నేను ఉన్నప్పుడు మనం 19th వద్దామని డిసైడ్ అయిపోయినాం అనమాట. సో ఇప్పుడు ఒక 1.5 months బ్యాక్ వీ గాట్ టు నో దట్ అవతార్ ఈస్ కమింగ్ ఆన్ 19th. బట్ ఇట్స్ ఎ డెసిషన్, కలెక్టివ్ డెసిషన్. డిస్ట్రిబ్యూటర్స్తో తీసుకొని ఎస్ యూ కెన్ కమ్ హెడ్ మనీ అన్నప్పుడు ఎస్ ఒకసారి మూవీ చూసిన లేదు, మనం మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, ఎవడెవరిదో సినిమాలు హిట్ చేస్తాము, మనం ఎంత మంచి సినిమా ఉంది, డెఫినెట్లీ వీ కెన్ గో హెడ్, కాంటెంట్ సాలిడ్ ఉంది కదా అని చెప్పి వీ టుక్ ఎ డెసిషన్. ఫెంటాస్టిక్ సార్, రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.